వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. డిసెంబర్ 7వ తేదీన అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు సంబంధించినటువంటి డేటా మరియు ఫొటోస్ అప్లోడ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి సిఎస్ఈ వెబ్సైట్లో పీటీఎం డాష్బోర్డ్ అనేటటువంటి కొత్త ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ పీటీఎం డాష్బోర్డ్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా మరియు ఫొటోస్ సబ్మిట్ అయ్యాయో లేదో డాష్బోర్డ్ని చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్లో cac.ap.gov.in అని టైప్ చేయాలి. చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా 2 సెట్టింగ్స్ని మనం ఆన్ చేసుకోవాలి. పైన క్రోమ్ బ్రౌజర్లో 3 డాట్స్ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ని మనం క్లిక్ చేసినప్పుడు కిందికి ఒక డ్రాప్ బాక్స్ వస్తుంది. ఆ డ్రాప్ బాక్స్లో కింద డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది. ఆ డెస్క్టాప్ సైట్ని మనం ఆన్ చేసుకోవాలి. తర్వాత రెండవ సెట్టింగ్, అదే డ్రాప్ బాక్స్లో కింద సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ వచ్చేసి 60% కంటే కూడా తక్కువగా పెట్టుకున్నట్లయితే మనకు ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది. మరి ఈ 2 సెట్టింగ్స్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన టాప్ రైట్ కార్నర్లో గ్రీన్ కలర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను క్లిక్ చేయంగానే అక్కడ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ ఐడిగా మన పాఠశాల డైస్ కోడ్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేసి క్యాప్చాని టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో పైన టూల్ బార్లో పీటీఎం డాష్బోర్డ్ అనేటటువంటి కొత్త ఆప్షన్ ఎనేబుల్ అయింది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మొదటిసారిగా మనం ఈ పీటీఎం డాష్బోర్డ్ని క్లిక్ చేసినట్లయితే మనకు డిస్ట్రిక్ట్, మండలు ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ డ్రాప్ బాక్స్ వస్తుంది. ఆ డ్రాప్ బాక్స్లో మనకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, మండలు, తర్వాత అదేవిధంగా ఆ మండల్లో ఉండేటటువంటి ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దాంట్లో మన స్కూల్ ఏదో మనం సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీగా చేశాను కాబట్టి మా స్కూల్కి సంబంధించినటువంటి మండలు, తర్వాత డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీగా డిస్ప్లే కావడం జరిగింది. సో స్కూల్ మీద సెలెక్ట్ చేసుకొని గో క్లిక్ చేసినట్లయితే మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేసినటువంటి డేటా మరియు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఎక్సెల్ ఫార్మాట్లో డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మీటింగ్ డేట్, తర్వాత మీటింగ్ కండక్ట్ చేశారా లేదా, మదర్స్ ఎంతమంది వచ్చారు, ఫాదర్స్ ఎంతమంది వచ్చారు, వారి యొక్క తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎంసి మెంబర్స్, ఓల్డ్ స్టూడెంట్స్. మరి ఈ విధంగా మనం ఏ డేటా అయితే అక్కడ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఫిలప్ చేసి ఉంటామో ఆ డేటా యొక్క కౌంట్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అలాగే మనం అప్లోడ్ చేసినటువంటి 6 ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో డేటాను మరియు పేరెంట్స్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా మరియు ఫొటోస్ను అప్లోడ్ చేసినటువంటి స్కూల్స్ యొక్క డేటా మొత్తం మనకి ఇక్కడ ఎక్సెల్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. మరి ఈ ఎక్సెల్ ఫార్మాట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మరి దానికోసం పైన టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ ఎక్స్ అనేటటువంటి సింబల్ ఉంటుంది. ఆ ఎక్స్ సింబల్ని మనం క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఈ డేటా మొత్తం ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం దీన్ని పీడిఎఫ్ రూపంలో కూడా సేవ్ చేసుకోవచ్చు. దానికోసం పక్కనే ఉండేటటువంటి ప్రింట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ ఎక్సెల్ ఫార్మాట్ని మనం పేపర్ ప్రింట్ తీసుకోవచ్చు. లేదా పైన టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ని మనం క్లిక్ చేసినట్లయితే సేవ్ యాస్ పీడిఎఫ్ అనేది వస్తుంది. తర్వాత కింద ఉండేటటువంటి సేవ్ బటన్ని నొక్కినట్లయితే ఇదంతా కూడా మన మొబైల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసినటువంటి డేటాని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.